హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిలకమ్మ ముచ్చట్లు. సో ఈ వీడియో వచ్చేసి ఆ బొట్టులు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, రాధాష్టమి అనమాట. కృష్ణాష్టమి ఎలాగో రాధాష్టమి కూడా అలానే వస్తుంది. ఆ రోజైతే మా కన్నమ్మకి గోపిక వేషం వేశాను అనమాట. నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకనే నేను మా చింతలిని ముద్దు పేరుగా రాధ్య అని కూడా పిలుచుకుంటాను అప్పుడప్పుడు. రాధ్య రాణి ద ప్రిన్సెస్ అనమాట. సో నా చిట్టలి నాకు ప్రిన్సెస్ అలానే. సో పడుకున్నప్పుడే బొట్లు అవి పెట్టి మంచిగా రెడీ చేస్తున్నాను అనమాట. లేస్తే ఎలాగో బొట్లు పెట్టించుకోరు కదా పిల్లలు. లేస్తుంది, పడుకుంటుంది. అలానే ఒక 3-4 నాప్స్ తర్వాత ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్బ్గా వచ్చింది. మా చిన్ని కన్నమ్మ రాధ్య తల్లి బంగారం ఎంత బాగుందంటే చూడండి మీరే. ఏ డెకోర్ చేసినా పర్ఫెక్ట్గా అలా సరిపోతుందన్నమాట. కృష్ణుడిలా కూడా అసలు భలే సెట్ అయింది. అండ్ ఇప్పుడు చూడండి గోపికలా కూడా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో, ముద్దు ముద్దుగా ఎంత బాగుందో కదా. మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లాంటి ఫోటోషూట్స్. అండ్ రాధాష్టమి కృష్ణాష్టమి అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే అవే రేపటి రోజు మెమరీస్ చాలా చాలా బాగుంటాయి. నడిచేటప్పుడు అయితే వాళ్ళ చిట్టి చిట్టి పాదాలు ఇంకా ముద్దు ముద్దుగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.